నేను గాని, మా టీమ్ గాని మిమ్మల్ని షేర్ చేయమనట్లా, లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా. కేవలం గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం. ఇట్లాంటి వీడియోలు చాలా చాలా చేయడానికి మాకు బలం ఇస్తుంది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నిరుద్యోగులకి ఇది శుభవార్త అని చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్లో వివిధ అధ్యాపకేతర 52 పోస్టులకి నియామకం కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. టెక్నికల్ అసిస్టెంట్ 7, జూనియర్ అసిస్టెంట్ 1, ఎస్ఏఎస్ అసిస్టెంట్ 2, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ 2, సూపరింటెండెంట్ 8, సీనియర్ స్టెనోగ్రాఫర్ 2, ఫార్మసిస్ట్ 1, స్టెనోగ్రాఫర్ 2, సీనియర్ అసిస్టెంట్ 2, సీనియర్ టెక్నీషియన్ 7. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10+2 ఐటీఐ, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీటెక్తో పాటు అనుభవం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని, వయసు 35 ఏళ్ళు ఉండాలని, వేతనం 35,000 నుంచి 1,12,000 వరకు ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ సెప్టెంబర్ 27గా చెప్తున్నారు. దరఖాస్తుకి యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ఏ 1,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకి ₹1,000 వరకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జాము తదితర ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అట్లాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి NITI.ac.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే కనుక మీరు చక్కగా దీనికి సంబంధించిన జాబ్ను అప్లై చేసుకోవచ్చు. అలాగే మరోపక్క ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో వివిధ పోస్టులకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ ఈఓ గ్రేడ్ 3, గ్రేడ్ 1, జూనియర్ అసిస్టెంట్ వీటికి 500 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ DC 6, అసిస్టెంట్ కమిషనర్ AC 5, ఈఓ గ్రేడ్ 1 6, గ్రేడ్ 3 104, జూనియర్ అసిస్టెంట్ 16, అర్చకులు, పరిచాకులు దాదాపు 200 మంది, అటెండర్, వాచ్మ్యాన్, స్వీపర్ దాదాపుగా 163 మంది, మొత్తంగా దాదాపు 500 పోస్టుల వరకు భర్తీ రాబోతుందని చెప్పారు. సీఎం ఆదేశాలతో త్వరలో దేవాదాయ శాఖలో జాబ్స్ ప్రక్రియ జరుగుతుందని, రాష్ట్రంలో 5,220 ఆలయాలకి ధూపదీప నైవేద్యం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.